హలో అండి, నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో హెర్నియా అంటే ఏంటి? హెర్నియా అంటే చాలామంది భయపడుతుంటారు. ఏంటి అంటే హెర్నియాకి చాలా పెద్ద ఆపరేషను, పెద్ద కోత పెట్టాలి, 1 month బెడ్ రెస్ట్ ఉండాలి, అది చేసినా గ్యారంటీ ఉండదు, హెర్నియా వస్తే పేగు మొత్తం కుళ్ళిపోతుంది, హెర్నియా వస్తే పేగు అంతా కట్ చేసి లోపల కుట్టేస్తారు, ఇట్లాంటి చాలా అపోహలు ఉన్నాయి. బట్ అసలు హెర్నియా అంటే ఏంది? హెర్నియా రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంది? నేను ఒక 5 కారణాలు చెప్తాను. ఆ 5 కారణాలు కనుక మీలో ఉంటే ఇప్పటి నుంచే మీరు ప్రికాషన్స్ తీసుకోండి. దీనివల్ల మనం హెర్నియాని అరికట్టవచ్చు. ఎందుకంటే హెర్నియా రావడం ఇంపార్టెంట్ కాదు, హెర్నియా వచ్చిన తర్వాత ఎట్లైనా సర్జరీ చేస్తాం. బట్ హెర్నియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో హెర్నియా అంటే ఏంటి అంటే మనకు ఈ కడుపులో ఏదైతే ఉందో, పొట్ట అంటాం కదా, అబ్డోమిన్ అంటాం కదా, ఈ కడుపులో ఉన్న కంటెంట్స్ ఏదైనా సరే బయటికి రావడాన్ని హెర్నియా అంటుంటాం. సో హెర్నియాలు అనేవి ఓన్లీ కడుపు వరకే వస్తుంటాయి, ఇంకెక్కడ ఉండదు హెర్నియాస్ రావడానికి. సో ఈ కడుపులో ఉన్న పేగులు ఏవైతే ఉన్నాయో ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా ఒక టైట్ క్యావిటీలో ఉంటాయి అన్నట్టు. అది ఎంత టైట్ క్యావిటీ అంటే ఆ ప్రెషర్ కుక్కర్ నుంచి ఎప్పుడైతే విజిల్ వచ్చి ఎయిర్ బయటికి వస్తుందో సేమ్ అట్లనే ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే బయటికి వద్దామా అని పేగులు ఎదురు చూస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఆ అవకాశం ఇవ్వకుండా మన బాడీ ఏం చేసిందంటే ఎక్కడికక్కడ మజిల్స్ని టైట్ చేసేసి మజిల్స్ గ్యాప్ ఇవ్వకుండా మంచి కోర్ మజిల్స్ అంతా ఉండడం వల్ల మనకు బయటికి అనేవి పేగులు అనేవి బయటికి రావు. కానీ స్వతహా పుట్టుకతోటే చూసుకుంటే కనుక అంబ్లికస్ అంటే బొడ్డు అంటాం కదా, బొడ్డు దగ్గర కొంచెం వీక్ పాయింట్ ఉంటుంది. అండ్ 2 ఇంగ్వెనల్ కెనాల్లో కొంచెం వీక్ పాయింట్ ఉంటుంది. ఎందుకు అంటే మనకు బీజాలు కడుపులో నుంచి కిందికి స్క్రోటల్ శాక్లోకి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. సో ఆ రింగ్స్ అనేవి ఉంటాయి, ఆ రింగ్స్ సరిగ్గా క్లోజ్ కాకపోవడము, అంటే అది స్వతహాగా చూసుకుంటే ఆ 3 ప్లేసెస్లో అంటే లెఫ్ట్ రైట్ ఇంగ్వెనల్ కెనాల్లో ఒక బొడ్డు దగ్గర చూసుకుంటే ఆ 3 ప్లేసెస్లో కొంచెం స్వతహాగానే వీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ వీక్ పాయింట్స్ అంటే అవి మంచిగా క్లోజ్ అయిపోతాయి, కానీ మనం చేసే హ్యాబిట్స్ వలన ఆ వీక్ పాయింట్స్ కాస్త ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హెర్నియాలు అందుకే బొడ్డు నుంచి బయటికి రావడము, లేకుంటే మగవాళ్ళకి చూసుకుంటే కనుక గజలలో నుంచి బయటికి రావడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీనినే మనము ఇంగ్వెనల్ హెర్నియాస్ అని, అంబ్లికల్ హెర్నియాస్ అని, పారాంబ్లికల్ హెర్నియాస్ అని, వెంట్రల్ హెర్నియాస్ అని, ఇట్లాంటి చాలా రకాలుగా ఫెమోరల్ హెర్నియాస్ అని ఇట్లా అంటూ ఉంటాం. అంటే ఏ రకంగా హెర్నియాలు చూసినా కానీ లోపల కడుపులో ఉన్న పేగులు బయటికి రావడాన్ని హెర్నియా అంటుంటాం. సో ఇక్కడ నేను చెప్పే ఈ 5 రీజన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఈ 5 రీజన్లు ఎవరికైనా ఈ 5 రీజన్స్ కనుక ఉంటే తప్పకుండా ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు హెర్నియాలు రాకుండా కాపాడుకోవచ్చు. 1 క్రానిక్ కాఫ్, విపరీతమైన దగ్గు ఉండడం. చాలా మంది అంటారు దగ్గు ఎవరికి ఉంటుంది సార్, 1-2 రోజులు ఉంటుంది, జ్వరం వస్తే 2-3 రోజులు ఉంటుంది, దగ్గుకే హెర్నియాలు వస్తాయా అని అనుకుంటారు. అంటే ఇక్కడ నేను చెప్పి 5 సిమ్టమ్స్లో కూడా చూసుకుంటే కనుక కడుపులో ప్రెషర్ పెంచే సిమ్టమ్స్ అన్నట్టు ఇవన్నీ. ఎప్పుడైతే మనకు కడుపులో ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు మనకు ఆ వీక్ పాయింట్స్ అనేవి కనిపిస్తుంటే ఆ వీక్ పాయింట్స్ నుంచి పేగులు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సో ఫస్ట్ అది క్రానిక్ కాఫ్. ఎంత కాఫ్ అంటే విపరీతమైన కాఫ్, 2 వారాలు 3 వారాలు 4 వారాలు ఇట్లా కాఫ్ ఎక్కువ ఉంటే మనం బాగా దగ్గడం వల్ల ఏమవుతుంది, కడుపులో ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ కాఫ్ అంతా ఎవరికి ఎక్కువ వస్తుందంటే సిఓపిడి కేసెస్ అంటాం. అంటే బాగా సిగరెట్ తాగే వాళ్ళకి లంగ్స్ అంతా పాడైపోయి సిఓపిడి బుల్లాస్ ఫామ్ కావడం ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. అంటే కన్స్ట్రిక్షన్ అయిపోతుంటాయి, ఊపిరి సరిగా పోదు, దానివల్ల దగ్గు వస్తూ ఉంటుంది, సెక్రీషన్స్ ఎక్కువ ఉంటాయి, సెక్రీషన్ తెమ్మడ బాగా వస్తూ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. అండ్ రెండవది చూసుకుంటే కనుక టీబీ, ట్యూబర్క్లోసిస్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి మనకు బాగా దగ్గు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇట్లాంటి వాళ్ళకి మనకు కడుపులో ప్రెషర్ పెరిగి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా దగ్గు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా దానికి టెస్ట్ చేయించుకుని దగ్గుకు మందులు వాడాలి. రెండవది విపరీతమైన కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటాం. ఈ మలబద్ధకం ఏంటి అంటే ప్రతిసారి మోషన్ పోయినప్పుడల్లా ముక్కిపోతున్నాము, పైల్స్ ఉన్నాయి, లేకుంటే ఫిషర్ ఉంది, లేకుంటే ఫిష్లా ఉంది, బాగా ముక్కిపోతా ఉన్నాము. ఆ ముక్కిపోవడం వల్ల కడుపులో ప్రెషర్ గట్టిగా పెట్టడం వల్ల కడుపులో ఉన్న పేగులు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉంటే కూడా తప్పకుండా వాళ్ళు మనకు చికిత్స అనేది చేయించుకోవాలి. 3వ ముఖ్య కారణము BPH అంటాం. దీన్ని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. ఇందులో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైతే మోషన్కి పోయినప్పుడు ముక్కినట్టుగానే ఏజ్డ్ వాళ్ళు అంటే 55-60 years ఏజ్ వాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మూత్రానికి పోయినప్పుడు ఈ BPH ఉన్న వాళ్ళు స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. మూత్రం కూడా రాదు, సేమ్ మోషన్ లాగానే మూత్రం కూడా రాదు, పోయిన వెంటనే రాదు. ఎక్కువసారి నైట్ టైం లేస్తుంటారు, చుక్కగా ఆడుతుంటుంది, మూత్రం పోసినా మిగిలిపోయినట్టు అనిపిస్తుంటుంది. కొందరికి స్ట్రిక్చర్ అనేది ఉంటుంది, అంటే మూత్రం నాళంలోనే ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ దారి సన్నగా అయిపోయిందనుకో వాళ్ళు గట్టిగా ప్రెషర్తో మూత్రం పోస్తుంటారు. అంటే ఓవరాల్గా ప్రెషర్తో మూత్రం పోసిన వాళ్ళందరికీ కడుపులో ప్రెషర్ పెరుగుతుంది, కాబట్టి వాళ్ళకు కూడా హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 4వది ఒబేసిటీ, లావు అయిపోవడం.
లావ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ పెరిగే కొద్దిగా ఏమవుతుంది, ఈ కడుపులో ఉన్న మజిల్స్ అంతా పల్చగా పేపర్ లాగా తయారవుతూ ఉంటాయి. పేపర్ లాగా తయారయ్యి పట్టుత్వం కోల్పోతాయి. పట్టుత్వం కోల్పోయే వరకు ఏమవుతుందంటే హెర్నియాలు బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇది ఒబేసిటీ అన్నట్టు. సో ఒబేసిటీ ఉన్నప్పుడు ముందు జాగ్రత్త మనం వెయిట్ తగ్గించుకోవడం ఇట్లాంటివి చేయాలి. 5వ ముఖ్య కారణము వెయిట్ లిఫ్టింగ్. మనం ప్రాపర్గా కనుక వెయిట్ లిఫ్టింగ్ చేయకపోతే కనుక మనం ఏదైనా వస్తువు లేపాలంటే బాగా బరువు పెట్టి లేపుతాం. అప్పుడు ఏమవుతుంది, కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి అట్లా బరువు వర్క్ చేసే వాళ్ళు, ఎక్కువ రోజులు బరువు వర్క్ చేసే వాళ్ళకి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మేజర్గా మన లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక ఈ 5 పాయింట్స్, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, బట్ ఈ 5 కారణాలు మాత్రం మేజర్ రీజన్ అన్నట్టు. సో ఇప్పుడు మరి హెర్నియా వస్తే ఒకప్పటిలాగా మనం ఏం పెద్ద కోత పెట్టేసి 1 మంత్ బెడ్ రెస్ట్ ఉండి పెద్ద మెష్ చేసి 2 పైపులు పెట్టి ఇట్లాంటివంతా మనం ఏం చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే కోత సర్జరీని బంద్ చేస్తాం. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేది కంప్లీట్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏమవుతుంది అంటే ఎటువంటి కోత లేకుండా జస్ట్ ఒక 3 హోల్స్ ద్వారానే లోపలికి మనము పేగు, అంటే మన కడుపులోకి వెళ్ళి ఆ పేగులు ఏవైతే జారినాయో బయటికి దాని లోపలికి వేసేసుకొని అక్కడ ఒక మెష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కడుపులో వేసే మెష్ డిఫరెంట్గా ఉంటుంది. డ్యూయల్ మెష్ అంటాం అన్నట్టు. అంటే లోపల సైడ్ పేగులు అతుక్కోకుండా ఉంటుంది. మామూలు బయట వేసే మెష్లు అయితేనే పేగులు అతుక్కుంటాయి కాబట్టి అది బయట వేస్తాం. కాకపోతే ఇక్కడ మనం వాడే డ్యూయల్ మెష్ ఏదైతే ఉందో లోపల వేస్తాం కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకసారి కడుపులోకి వెళ్ళినామంటే ఇంకెక్కడైనా హెర్నియాలు ఉన్నాయా, లేకుంటే ఎంత పెద్ద మెష్ చేయాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా మల్టిపుల్ హెర్నియాస్ ఉంటే ఒకటే సిట్టింగ్లో ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ రైట్ సైడ్ గజలలో లెఫ్ట్ సైడ్ గజలలో రెండిట్లో ఒకటేసారి వచ్చింది అనుకోండి, కోత ఆపరేషన్ అంటే 2 వైపులా కోత పెట్టాలి. అదే లాప్రోస్కోపిక్లో అయితే 2 వైపులా ఒకటేసారి మెష్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంతేకాకుండా మెష్ ఇన్ఫెక్ట్ అయ్యే రేటు తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, కోత ఉండదు, ఎర్లీగా రికవరీ అయిపోతారు, 1 డేలో డిశ్చార్జ్ అయిపోతారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనులు కానీ ఆఫీస్ కానీ అన్ని పనులు చేసుకోవచ్చు. పథ్యం కానీ ఏది ఉండదు. ఓన్లీ కొన్ని రోజుల వరకు బరువులు ఎత్తుద్దని చెప్తుంటాం. అండ్ రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్లా చూసుకుంటే లాప్రోస్కోపిక్లో ఎటువంటి కోత లేకుండా జస్ట్ ఒక 5 mm to 10 mm హోల్లోనే మనం హెర్నియా సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఎవరికైనా ఈ 5 సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు రెక్టిఫై చేసుకోండి. దానికి గల కారణాలు ఏందో తెలుసుకోండి, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ఆల్రెడీ హెర్నియాలు వచ్చి ఉంటే కనుక తప్పకుండా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను కాబట్టి నా కన్సల్టేషన్ తీసుకుంటే కనుక మనం అది నిజంగా హెర్నియా ఉంటే కనుక మనం లాప్రోస్కోపిక్ ద్వారా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.